హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి అనంతపురం అమ్మాయి లాగ్స్. ఈరోజు మనము రెండవ ఉజ్జయినిగా పిలువబడే రాజమహేంద్రవరంలో అత్యంత ప్రాముఖ్యత వహించిన శివాలయంను దర్శించుకుందాం పదండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాజమహేంద్రవరంలో ఉజ్జయిని తరహా మహాకాళేశ్వర ఆలయం. ఈ ఆలయంను లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి ఎక్కినటువంటి రోటరీ క్లబ్ కైలాస భూమి వ్యవస్థాపకుడు పట్టపగలు వెంకట్రావు గారు నిర్మించారు. ఈ ఆలయం రాజమండ్రిలోని గౌతమి ఘాట్ రోడ్లో గోదావరి తీరాన కైలాస భూమి పక్కన ఈ మహాకాళేశ్వర ఆలయం ఉన్నది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ఆలయం మాదిరిగానే ఈ ఆలయాన్ని నిర్మించారు. అక్కడ ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయో ఇక్కడ కూడా అలాంటి పూజా కార్యక్రమాలే నిర్వహిస్తారు. సో ఇక్కడ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయాన్ని కైలాస భూమి పక్కన నిర్మించటం, ఆ కైలాస భూమి నుంచి సేకరించిన చితాభస్మంతో స్వామివారికి అభిషేకం చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఈ అభిషేకం తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. ఈ ఆలయంలోకి వెళ్ళాక మన మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే, స్వామివారికి స్వయంగా మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఏ ఆలయానికి వెళ్ళినా శివాలయానికి ఒక గుమ్మం ఉండొచ్చు, 2 గుమ్మాలు ఉండొచ్చు. కానీ ఈ ఆలయంలో 4 వేదాలు 4 దిక్కులు అన్న విధంగా ఈ శివాలయానికి 4 మహానందులు, 4 త్రిశూలాలు, 4 దిక్కులు, 4 బలిపీఠాలు, 4 మండపాలు, 4 ప్రాకారాలు, 4 రాజగోపురాలు కలవు. గర్భాలయంలో 9 అడుగుల మహాశివలింగంతో పాటు 109 అడుగుల శివాలయ గోపురం నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణంలో 64 ఉప ఆలయములు కలవు. అనగా శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, ఇలా 64 ఉప ఆలయములు ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయంను మొత్తం దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో గోదావరి తీరాన కైలాస భూమి పక్కన నిర్మించడం గోదావరి మరింత అందంగా కనిపించడంతో పాటు రాజమహేంద్రవరం కీర్తిని పెంచింది. దీనిని పట్టపగలు వెంకట్రావు గారు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్మించారు. ఇక్కడ ఎటువంటి ఎంట్రీ ఫీ లేదు. ఈ ఆలయంలోకి వెళ్ళగానే మనకు తెలియని ఏదో అనుభూతి కలుగుతుంది. ఈసారి రాజమండ్రి ఎప్పుడైనా వెళ్తే ఈ ఆలయంను తప్పక సందర్శించండి. ఇంతకుముందు ఎవరైనా వెళ్ళుంటే మీ అనుభూతిని కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.